మెర్సీ కిల్లింగ్ బాగుంది, స్టోరీ బాగుంది, మంచి పాయింట్ తీసుకున్నారు డైరెక్టర్ గారు రమణ గారు. బేబీ హారిక చాలా బాగా చేసింది, తన యాక్టింగ్తో సినిమా నిలబెట్టింది. సాయి కుమార్ గారు బాగా చేశారు. ఇంకా అందరూ యాక్టర్స్ అందరూ బాగా చేశారు. డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేస్తారు కదా, డైరెక్షన్ వైజ్ ఎలా అనిపించింది సినిమా? డైరెక్షన్ సైడ్ స్క్రీన్ ప్లే బాగుంది, మంచి స్క్రీన్ ప్లే బాగా తీసుకెళ్లారు. డైలాగ్స్ కూడా బాగా రాసుకుంది. సినిమాలో హైలైట్ పాయింట్స్ అంటే ఏం చెప్తారు? బేబీ హారిక యాక్టింగ్తో నిలబెట్టింది. అండ్ జబర్దస్త్ ఐశ్వర్య కూడా చాలా బాగా చేసింది. కథపరంగా ఎలా ఉందండి సినిమా? కొత్తగా ఉందా? కథ మంచి పాయింట్ తీసుకున్నారు, అన్ని ఎలిమెంట్స్ బాగున్నాయి. డిఓపి బాగుంది, సినిమాటోగ్రఫీ బాగుంది, అమరన్నది మంచి విజువల్స్ ఇచ్చారు. కొంచెం చూడడానికి ఓవరాల్గా 5కి 2.5. థ్యాంక్ యూ. సినిమా చాలా బాగుందండి. కాకినాడలోనే తీశారు సినిమా. ఇది మా ఏరియా వాళ్ళు చాలామంది యాక్టర్లుగా యాక్ట్ చేయడం జరిగింది. అలాగే డైరెక్టర్ గారు మా ఏరియాని చాలా అద్భుతంగా తీశారు, కాకినాడని చాలా అద్భుతంగా తీశారు. మూవీలో ప్రతిదీ కూడా ఒక కొత్తగానే ఉంది, అంటే కథను చాలా కొత్తగా. ఇప్పుడు మన డాక్టర్ అంబేద్కర్ గారు ఒక పుస్తకం ఉంటుంది కదా, అందులో ఎక్కడో ఒక పాయింట్ తీసుకుని ఆ పాయింట్ నుంచి అల్లుకుంటా ఇలా చూశారు. చాలా కొత్తగా ఉందండి. అంటే ఆడియన్స్కే కొత్తగా లేదు, చాలా కొత్త డైరెక్టర్లు అందరూ కూడా ఇలాంటి పాయింట్తో కూడా సినిమా తీయచ్చా అని బాగా ఆలోచిస్తారు. ఆలోచించి ఖచ్చితంగా సినిమా మాత్రం సూపర్గా ఉందండి. హీరో గారి ఫైట్లు మాత్రం నాకు చాలా బాగా నచ్చాయి. వావ్, నేను ఇప్పటివరకు ఏమనుకోలేదు. కేరింతలో ఏంటే బామ్మ ఎలా ఉన్నావే అని ఇలాగే మాట్లాడటం చూశాను, కానీ ఫైటింగ్లు చేయడం అయితే నేను చూడలేదు. ఇందులో మడతెట్టేశాడు సార్, చాలా బాగుంది.